ఏదైతే కోల్కతా ఇన్సిడెంట్ మీద సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకి సమాధానాలు అయితే కరువైనాయి. ప్రధానంగా ఆసుపత్రుల్లో ఉదయం అనగా అత్యాచారం జరిగిందని తెలిస్తే, అత్యాచారంతో పాటు హత్య జరిగిందని తెలిస్తే మధ్యాహ్నం దాకా కూడా అది ఆత్మహత్య అని ఎలా చెప్పారు? నో ఆన్సర్. అదే సందర్భంలో ఉదయం జరిగితే మధ్యాహ్నానికి పోస్ట్ మార్టం కూడా పూర్తయిపోతే ఎఫ్ఐఆర్ రాత్రి కట్టారు. అంటే పొద్దున్నే అసలు అది కేసుగా పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. సాధారణంగా ఎఫ్ఐఆర్ కట్టాక పోస్ట్ మార్టంకి ఇస్తారు. అలా కాకుండా పోస్ట్ మార్టం కూడా అయ్యాక ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారు? దీనికి సమాధానం లేదు. అలాగే ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి బాధ్యులు ఎవరు అంటే సమాధానం లేదు. ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే మమత జమానాలో జరుగుతున్నటువంటి ఈ అరాచకానికి సంబంధించి ప్రజాస్పందన, ప్రజాగ్రహం వచ్చింది తప్ప ప్రభుత్వం నుండి స్పందన నామమాత్రం కావడం, ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వచ్చేటటువంటి INDA కూటమి ప్రేక్షక పాత్ర పోషించడం అన్నదే ఇక్కడ వింత.